బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ గా మరొకసారి కాల్పులు జరిగాయి. వైట్ హౌస్ సమీపంలో దుండగులు 20 రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు వైట్ హౌస్ ను చుట్టుముట్టాయి. దుండగులపై సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్పులు జరిపారు. భద్రతా దళాల కాల్పుల్లో 2 దుండగులు మృతి చెందారని తెలుస్తోంది. కాల్పుల సమయంలో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. ఒకవైపు ఇరాన్ తో శాంతి ఒప్పందం కీలక దశకు చేరుకున్నటువంటి టైంలో ఈ కాల్పులు జరగడం సంచలనం రేపింది. ట్రంప్ టార్గెట్ గా వరుస ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. శ్వేత సౌధం సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు తెలిపారు. దీంతో జర్నలిస్టులను శ్వేత సౌధం ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు వైట్ హౌస్ వద్ద భారీగా మోహరించాయి. ట్రంప్ లక్ష్యంగా వరుసగా దాడులు జరగడం కలకలం సృష్టిస్తోంది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఏప్రిల్ 24 నిర్వహించిన వైట్ హౌస్ కరెస్పాండెంట్ డిన్నర్ లో నిందితుడు అలెన్ కాల్పులకు పాల్పడ్డాడు. ఏదైతే మన సెకండ్ విండోలో 26వ తేదీన ఏప్రిల్లో జరిగినటువంటి కాల్పులకు సంబంధించినటువంటి ఉదంతం మనం చూస్తున్నాం. డిన్నర్ మీటింగ్ లో చోటు చేసుకున్నటువంటి ఘటన ఒక్కసారిగా దుండగుడు రావడం, కాల్పులు జరగడం, అక్కడ ఉన్నటువంటి చాలా మంది అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ రోజు అక్కడే ఉన్నారు. ఆ డిన్నర్ మీటింగ్ లో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అక్కడి నుంచి ట్రంప్ తీసుకెళ్లారు. సో ఈ రోజు ఆ రోజు నాడు ఒక్క ట్రంపే కాదు, ఆయనతో పాటు ఆయన సతీమణి మెలానియాతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉన్నారు, రక్షణ శాఖ మంత్రి పీటీ హెగ్సెత్ ఉన్నారు, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోను కూడా వెంటనే అక్కడి నుంచి భద్రతా సిబ్బంది అలర్ట్ చేసి అక్కడి నుంచి తరలించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. నిందితుడు అలెన్ భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చాడు. ఆ విజువల్స్ కూడా మనం చూసాం. హోటల్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్ పాయింట్ గుండా నిందితుడు ఒక్కసారిగా దూసుకొచ్చి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఒక సీక్రెట్ సర్వీస్ అధికారి గాయపడ్డారు. కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ అయితే కొనసాగుతోంది. ఇక మే 5వ తేదీన అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ సమీపంలో మరొకసారి భద్రతా వైఫల్యం కలకలం రేపింది. భద్రతా బలగాలపై ఒక సాయుధుడు కాల్పులకు దిగాడు. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అలర్ట్ అయ్యారు, ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో కొంతసేపు వైట్ హౌస్ ను మూసివేశారు. కాల్పులు జరగడానికి కాస్త ముందు ఆ రోడ్డులో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కాన్వాయ్ వెళ్లినట్లుగా అధికారులు తెలిపారు. నాడు కూడా కాల్పుల సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా ట్రంప్ టార్గెట్ గా కాల్పులు జరుగుతున్నాయి. వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే మనకి 26 ఏప్రిల్లో చోటు చేసుకునే ఘటన ఆ డిన్నర్ మీటింగ్ లో ఉన్నప్పుడు కాల్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా ట్రంప్ బయటకు వచ్చి మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకా భద్రత పెంచాలి, కానీ రక్షణ సిబ్బంది చాలా వెంటనే స్పందించారు, మమ్మల్ని సేఫ్ గా పక్కకు తీసుకొచ్చారని చెప్పేసి ట్రంప్ మాట్లాడిన సందర్భం ఆ రోజు నాడు మనం గమనించాం. ఈ రోజు మళ్ళీ ఈ విధంగా ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్నప్పుడే కాల్పులు చోటు చేసుకోవడం. నిన్న మనం చూస్తే గనక ఇవాంకా ట్రంప్ కు సంబంధించి ఆ యొక్క ఇంటికి సంబంధించి బ్లూ ప్రింట్ కూడా ఒక నిందితుడి దగ్గర ఉంది. అతను టెర్రరిస్ట్ అని చెప్తున్నారు. ఇరాన్ సంబంధించినటువంటి ఐఆర్జీకి సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఒక ట్రంప్కే కాదు, ట్రంప్ కుటుంబ సభ్యులకు కూడా భద్రతా వలయం ఇంకాస్త కట్టుదిట్టంగా ఉండాలనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకు ట్రంప్ టార్గెట్ గా జరుగుతున్నాయి, అది కూడా వైట్ హౌస్ సమీపంలో ఇటువంటి కాల్పులు చోటు చేసుకోవడం, ఇది నిజంగా సెక్యూరిటీ వైఫల్యమా? మరోపక్క ఇరాన్ తో యుద్ధం నేపథ్యంలో శాంతి చర్చలు కూడా ఏ విధంగా ఉంటాయనేది నిన్నటి వరకు ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం ఇప్పుడు కూడా కొలిక్కి రాలేదు. బట్ ఒక ముగింపు దశకు చేరిపోతున్నాయని ఇండికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మాట్లాడితే అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి మనతో పాటు మధుసూదన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ సార్. మధుసూదన్ రావు గారు, వరుసగా సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. అది కూడా పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, వరుస ఘటనలతో ఈ విధంగా చూస్తూ ఉన్నాం. నిన్న ఇవాంకా ట్రంప్ కు సంబంధించి మిస్ అయింది, బట్ ఒకవేళ జరుగుంటే కనుక దానికి సంబంధించి కూడా డిస్కస్ చేసేవాళ్ళం. మొన్న విందు టైంలో డైరెక్ట్ గా రావడము, కాల్పులు జరపడము, ఇప్పుడు కూడా ఇటువంటి వైట్ హౌస్ లో ట్రంప్ ఉన్న సమయంలోనే కాల్పులు జరగడం మనం చూస్తున్నాం. ఏ విధంగా ఇది సెక్యూరిటీ వైఫల్యం అనుకోవాలా, లేదంటే కనుక ఏదైతే షూట్ చేయాలనుకున్న వాళ్ళు పకడ్బందీతో వస్తున్నారనుకోవాలా? ఎట్లా చూడాలి ఈ ఘటనల్ని? సెక్యూరిటీ వైఫల్యం అంచనా వేయడంలో కొంచెం తప్పిదాలు జరుగుతా ఉన్నాయి. ఇది అమెరికా ప్రెసిడెంట్ల మీద ఈ దాడులు జరగడం అనేది కొత్త కాదు, ఇప్పటి నుండి కాదు. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏదో ఒకటి వరుస సంఘటనలు అమెరికాలో జరగడము నిత్యకృత్యం అయిపోయింది. ఇప్పటికీ ట్రంప్ మీద దాదాపు 4సారి అనుకుంటుంది హత్యా ప్రయత్నం జరగడము, 4సారి ఉంటుంది. గతంలో 2024 అప్పుడు జూలై పెన్సిల్వేనియాలో ఒక ఎలక్షన్ ప్రచారంలో పోయినప్పుడు కూడా
ఒక Anchovy guy, man. 20 ఏళ్ళ పిల్లవాడు బిల్డింగ్ మీద నుంచి కాల్పులు జరిపాడు. అప్పుడు ఆయన చెవు పక్క నుంచి కట్ అయిపోయి వెళ్ళిపోయింది, చెవు టచ్ చేస్తూ వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన బ్రతికి బయటపడ్డాడు. తర్వాత ఒక ఫ్లోరిడాలో ఒక గోల్ఫ్ క్లబ్ ఆటలు ఆడుతుండగా మైదానంలో అప్పుడు దాని మీద మళ్ళీ ఒక దాడి చేయడానికి ఒక వెపన్ పట్టుకొని ఒక అతను వచ్చిండు. అప్పుడు కూడా సీక్రెట్ సర్వీసెస్ దొరకబట్టి ఆపడేమనేది జరిగింది. మళ్ళా మొన్న ఏప్రిల్ 26 ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కరస్పాండెన్స్ డిన్నర్ లో కూడా అక్కడ మొత్తం చాలా ప్రముఖులు ఉన్నారు. అప్పుడు జేడీ వ్యాన్స్ కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కూడా అంటే టాప్ లీడర్స్ అంతా కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కూడా కాల్పులు జరిగినాయి. అప్పుడు ఇమీడియట్లీ గా అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ సర్వీసెస్ వీళ్ళంతా కూడా కంట్రోల్ చేయడం వల్ల ట్రంప్ బయటపడడం అనేది జరిగింది. ఈ రోజు ఉదయం మళ్ళీ 3 గంటలకు మన ట్రంప్ వైట్ హౌస్ దగ్గర దాడి జరిగినట్టు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కొన్ని వార్తా సంస్థలేమో ఇది వాడి మానసిక పరిస్థితి బాగలేదు, ఇప్పుడు మన దగ్గర కూడా అంటారు కదా అప్పుడప్పుడు గుళ్ళు మీద దాడులు అవి జరిగినప్పుడు మానసిక పరిస్థితి బాగలేదని, సేమ్ అట్లనే అక్కడ కూడా మానసిక పరిస్థితి బాగలేదని చెప్పి ఒక మీడియా ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఒకటి ప్రచారం చేస్తా ఉన్నది. ఏది ఏమైనా ఒకటి FBI మాత్రము ఇప్పుడు చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఇది ప్రపంచ ప్రజాస్వామ్యం మీదనే దాడి జరిగినట్లుగా మనం భావించాలి. ఇది అగ్రరాజ్యం కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆందోళన ఉన్నది. ఒక ఇంత సెక్యూరిటీ సాధారణంగా వైట్ హౌస్ అంటేనే సెక్యూరిటీ వలయంలో ఉంటుంది, ఎవరికి పర్మిషన్ ఉండదు, అక్కడికి వెళ్ళాలన్నా సరే మొత్తం చెక్ చేసి పంపిస్తుంటారు. అటువంటి దుండగుడు వెళ్ళడము 20 రౌండ్ల వరకు కాల్పులు జరపడం ఏ విధంగా చూడాలి? ఒకవేళ ఏదైనా జరుగుంటే నెక్స్ట్ సిచ్యువేషన్ దీని గురించి డిస్కస్ చేద్దామండి. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. చూస్తున్నాం వరుసగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, దాడులు చోటు చేసుకుంటున్నాయి. కాస్తలో మిస్ అవుతున్నటువంటి ఘటనలు, మొన్న ఏదైతే డిన్నర్ టైంలో చోటు చేసుకున్నటువంటి ఘటన, ఒక్కసారిగా దుండగుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని దాటుకొని రావడం, కాల్పులు జరగడం, కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అలర్ట్ అక్కడి నుంచి పంపించడం. అక్కడ ఓన్లీ ట్రంపే కాదు, మిగిలినటువంటి మెయిన్ పర్సన్స్ కూడా అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. డొనాల్డ్ ట్రంప్ భార్య కావచ్చు, మిగిలిన వారందరూ కూడా అక్కడే ఉన్నారు. వెంటనే కూడా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అలర్ట్ అయ్యారు, వారు అక్కడ తరలించారు. ఇప్పుడు కూడా వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి సందర్భంలోనే దుండగుడు 20 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్పులు జరపడము, అక్కడ 2 దుండగులను చనిపోయినట్టుగా తెలుస్తోంది, మరి కొంతమంది కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, దీన్ని ఎక్కడ వైఫల్యంగా చూడాలనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మసూదన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. మసూదన్ రావు గారు, 1 కాదు 2 కాదు, 20 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు, వైట్ హౌస్ అంటేనే సెక్యూరిటీ వలయంలో ఉంటుంది, సో అంత సెక్యూరిటీ పకడ్బందీగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇన్ని రౌండ్లు కాల్పులు జరపడము ఏ విధంగా చూడాలి? పదే జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు అలర్ట్ కావట్లేదు అనుకోవచ్చు? ఇప్పుడు జరిగిన సంఘటన చాలా ఆందోళనకరమైనటువంటి విషయమే. ఎందుకంటే అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి ప్రతినిధి కాబట్టి ఇది ప్రపంచ ప్రజాస్వామ్యానికే పెద్ద దెబ్బ. అయితే ప్రధానంగా ఇప్పుడు ఆయన 20 రౌండ్లు జరిపినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు గేట్ ముందటనే ఆపేసింది, గేట్ లోపలికి వెళ్ళలేదని తెలుస్తా ఉన్నది. గేట్ ముందటనే ఆపేసినట్టుగా కంట్రోల్ చేసిండ్రు. అదొకటి పోలీసుని అక్కడ మెచ్చుకోవచ్చు. వాడిని లోపలికి పోకుండా 20 రౌండ్ల కలుపులో వాళ్ళిద్దరిని కూడా చంపేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ మనము దీన్ని చూసినట్టయితే ట్రంప్ విషయంలో ట్రంప్ ఎన్నికలప్పుడు ఈ ప్రత్యర్థి పార్టీల మీద మాట్లాడడము, ఇప్పుడు ప్రధానంగా వలసలకు సంబంధించి ప్రపంచ దేశాల నుంచి వలసలు అమెరికాకి వస్తుంటాయి. దాని మీద విదేశాంగ విధానం, ఆయన తీసుకున్నటువంటి విదేశాంగ విధానము, ఈ టారిఫ్లు, ఈ తీవ్రవాదం మీద, ఈ ప్రపంచ దేశాల మీద, అక్కడక్కడ దేశాలు, వెనజులా లాంటి దేశము, ఇవాళ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడులు, గతంలో ఇట్లా ముస్లిం కంట్రీస్ మీద చేస్తున్నటువంటి దాడులతోటి కూడా కొంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం. ఇంకోటి సోషల్ మీడియాలో కూడా తన ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టేటువంటి విధంగా పెడుతున్నటువంటి ప్రకటనలు కూడా దీనికి దారితీసే అవకాశం ఉన్నది. పోలరైజేషన్ ఇవన్నీ కూడా ఆయన కొంత దుందుడు స్వభావం ఉండడం మూలంగా కూడా మొన్నటికి మొన్న నేనే జీసస్ అని చెప్పి పెట్టుకున్నటువంటి సందర్భంలో ఆ కోణంలో కూడా దీన్ని వీరు కూడా వచ్చిన వాళ్ళు కూడా మేమే దేవుళ్ళ నువ్వు కాదు అనేటువంటి మాట్లాడినట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రంప్ చేతులారా చేసుకుంటున్నటువంటి మరోపక్క యుద్ధాలు, వెనిజువేలాలో కావచ్చు, ఇప్పుడు ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కావచ్చు. ఇంకా విషయం ఏంటంటే ఇరాన్ కి సంబంధించినటువంటి సంధి జరుగుతా ఉన్నది. ఇప్పుడు అక్కడ శాంతి మీటింగ్ జరుగుతుంది. ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధం తీసుకోవాల్సిన డిసిషన్స్ హై లెవెల్ కమిటీ మీటింగ్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఇది జరగడము ఇది కొంచెం తీవ్రమైనటువంటి పరిణామంగానే భావించాలి. ఇంకా పోతే అమెరికాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ల విషయానికి వస్తే మాత్రము ఎప్పుడు కూడా ఈ అమెరికన్ ప్రెసిడెంట్లు ఎవరు కూడా
సాదా సీదాగా వాళ్ళు అక్కడ పరిపాలన కొనసాగించింది చాలా తక్కువ మంది మాత్రమే. మొదటగా మనం అప్పుడు అబ్రహాం లింకన్ చూసినప్పుడు అయితే 1965 అనుకుంటా, 1965 లో అతను కాల్పులతోటి చనిపోయిండు. తర్వాత 1981 లో జేమ్స్ ఏ గాడ్ఫీల్డ్ అనే అతను కూడా కాల్పులనే చనిపోయిండు. వీళ్ళంతా ప్రెసిడెంట్స్. విలియం మెక్ కెన్లీ, అదేవిధంగా జాన్ ఎఫ్ కెనడీ లాస్ట్ చనిపోయింది 1963 లో జాన్ ఎఫ్ కెనడీ. వీళ్ళందరూ కూడా కాల్పుల్లోనే చనిపోయినటువంటి వ్యక్తులు. ఇవాళ ట్రంప్ మీద కూడా దాదాపుగా 4 సార్లు ఇవాళ హత్యా ప్రయత్నం జరిగింది. ఇదే విధంగా ఇంకా నలుగురు మిగిలిన చాలా మంది, రొనాల్డ్ రీగన్ కావచ్చు, హర్రీ ట్రామస్ కావచ్చు, జాక్సన్ లిథియోరు సెవియట్ 1912 లో వీళ్ళందరి మీద హత్యా ప్రయత్నం జరిగింది. అది ఏందో మరి అక్కడ దేశంలో ఎప్పుడు అధ్యక్షులను టార్గెట్ చేసి దాడులు జరగడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం అయిపోయింది. ఈ దాడులను కూడా అక్కడ ఇవాళ చాలా ఎంత సీరియస్ గా తీసుకున్నట్లు కూడా అనిపిస్తలేదు. కారణం ఏంటంటే ఇప్పటికీ ట్రంప్ మీద 4వ దాడి, 4వ దాడిలో ఎఫ్బిఐ చెప్పడము, మళ్ళీ రొటీన్ గానే లైఫ్ వెళ్ళిపోవడం, మళ్ళీ జరగడం కంటిన్యూ అయిపోతున్నటువంటి పరిస్థితి. వారు కూడా గారు ఇక్కడ మనం మరొక పాయింట్ కూడా గమనిస్తే, సొంత కొడుకు పెళ్లికి కూడా అనేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఎందుకంటే భద్రతకు సంబంధించి ఈ విధంగా ఉంది, తన మీద కుట్రలు జరుగుతున్నాయి, లేదంటే కనుక హత్యాయత్నాలకు సంబంధించి దాడులు జరుగుతున్న విషయం తెలిసే వెళ్దాం అనుకున్నప్పటికీ వెళ్లకుండా ఆగిపోయినటువంటి సందర్భం. సో ఇటువంటి పరిస్థితులు అసలు ఎక్కడికి వెళ్లకుండానే ఆగిపోవాలా, లేకపోతే ఏ విధమైన పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కదా. అంటే యాక్చువల్లీ ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు కావచ్చు, ఏ దేశ అధ్యక్షునికైనా ఆ దేశంలో ఉంటే ప్రమాదకరమైన ప్రతిపక్ష పార్టీల నుంచి కావచ్చు, తీవ్రవాద గ్రూపుల నుంచి కావచ్చు, పక్క దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణము, మిగిలిన ఈ దౌత్య నీతి పరంగా రావచ్చు. కారణం ఏంటంటే ఇవాళ మన నరేంద్ర మోడీ కూడా నిత్యము సెక్యూరిటీలో ఉండాల్సిందే, ఎప్పుడే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అట్లనే ఇంకా అమెరికా అనేది ఇంకా చాలా ట్రిపికల్ కంట్రీ, ఎప్పుడు ఏదో ఒకటి కాంట్రవర్సీ ఉండే దేశం కాబట్టి అక్కడ అటువంటి అధ్యక్షుడి మీద ఇంకా చాలా ఒత్తిడి ఉంటది. కానీ పెళ్లిళ్ళు పేరెంటాలు అని మీరు ఏదైతే అంటున్నారో దానికి సంబంధించి సెక్యూరిటీ వింగ్ ఖచ్చితంగా సపోర్ట్ చేసి వారిని అన్ని కార్యక్రమాలు సజావుగా సాగే విధంగా చేస్తుంది. ఈ యొక్క దాడి ఇప్పుడు మనం అనుకున్నాం, యాక్చువల్లీ ఇది ఇరాన్ కి సంబంధించినటువంటి యుద్ధ ప్రభావంలో అక్కడ జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఐఆర్జీసీ సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ఐసీసీ సంబంధించిన వాళ్ళని గ్రూప్లని, ఈ యొక్క వాళ్ళకి సంబంధించిన మిలిషియా గ్రూప్లతోటి చేపిస్తారు కావచ్చు, దాని ముప్పు ఉన్నదని చెప్పి ఇప్పటివరకు మనం అనుకున్నాం. చాలా కాలం నుంచి కూడా ట్రంప్ కు ప్రమాదం ఉంది, ఇరాన్ సంబంధించినటువంటి మిలిషియా గ్రూప్స్ తో ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు కూడా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిండు ట్రంప్ కు సంబంధించి. కాబట్టి అదే కావచ్చు అని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. వాళ్ళు కూడా అమెరికన్ సిటిజన్స్ లాగానే అన్నది డిక్లేర్ కావాలి. ఇంకా అది వస్తే కానీ మనం ఇంకా చెప్పలేము. ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికా ఎంత ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ కూడా అక్కడ ఈ యొక్క ఆయుధాలు అనేవి విచ్చలవిడిగా దొరకడం ప్రధానమైనటువంటి కారణం. ఈ ఆయుధాలకు లైసెన్స్ ఇవ్వడం, ఓపెన్ మార్కెట్ లో ఈ ఆయుధాలను అమ్మడం, గన్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది అక్కడ. గన్ కల్చర్ అనేది విపరీతంగా మారిపోయింది. క్లబ్బులలో, పబ్బులలో, కాలేజీలలో ఎక్కడ పడితే అక్కడ ఈ మధ్య ఫైరింగ్లు జరుగుతున్నాయి. మన ఇండియన్స్ మీద కూడా జాత్యాహంకారంతో కూడా కాల్పులు జరిగినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అంటే ఇటువంటి అక్కడ కల్చర్ నడుస్తా ఉన్నది. దీని మీద కొంత అమెరికా కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మానసిక పరిస్థితులు బాగాలేవని చెప్పి, గతంలో జరిగినటువంటి దాడిలో కూడా మానసిక పరిస్థితులు బాగాలేవని చెప్పి కూడా ఇప్పుడు కూడా మానసిక అస్థిరత ఉన్నట్టుగానే చెప్తా ఉన్నారు. మరి ఇది మానసిక అస్థిరత ఉన్నాడు, వాడు వైట్ హౌస్ కి ఎందుకు వస్తాడు, అక్కడ ఇద్దరు కలిసి ఎందుకు వస్తారు, ఇద్దరు కలిసి 20 రౌండ్ల కాల్పులు ఎందుకు జరుపుతారు అనేది కూడా ఇక్కడ అనుమానానికి తావు లేపుతా ఉంది. ఖచ్చితంగా ఇది ప్రపంచానికి, ప్రజాస్వామ్యానికి ఆందోళన కలిగించేటువంటి విషయంగానే మనం భావించాలి. ట్రంప్కు మాత్రం చాలా రకాలుగా ఉన్నది ఆయనకు. అంటే ఈ వలసకు సంబంధించినటువంటి వాటి కానీ, ఇది గ్రీన్ కార్డు సంబంధించిన అంశంలో కూడా నిన్న దారుణంగా మాట్లాడుతున్నారు. మన ఇండియన్ సిటిజన్స్ సంబంధించి, చైనాకు సంబంధించిన సిటిజన్స్ గురించి కూడా చీపురు పుల్లలాగా, అంటే బానిసల్లాగానే, స్లేవ్స్ లాగా మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి యువకులు కూడా ఆందోళన చెంది వాళ్ళు కూడా ట్రంప్ మీద ద్వేషం పెంచుకుంటుండ్రు. విద్వేషంతో రగిలిపోతున్నటువంటి యువత ఇవాళ అమెరికాలో చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అక్కడ అమెరికా ట్రంప్ లో తనకు ఉన్నటువంటి ఫాలో అప్ తగ్గింది. వ్యతిరేకత అనేది విపరీతంగా అక్కడ ప్రజల్లో చేరినటువంటి సందర్భంలో ఈ గన్ కల్చర్ ఉన్నది కాబట్టి ఆవేశంతో ఎవరు ఏం చేస్తారనేటువంటి పరిస్థితిలో ఇవాళ అమెరికా యొక్క అధ్యక్షుని యొక్క బ్రతుకు ఆధారపడినది. ఆయనకు నిత్యము దినదిన గండం లాగానే ఆయన పరిపాలన కొనసాగించాల్సిన పరిస్థితి ఉన్నది. ఎంత FBI ఉన్నా, ఎంత సీక్రెట్ ఏజెన్సీస్ ఉన్నా, ఎంత ఫోర్స్ ఉన్నా కూడా గతంలో
నలుగురు అధ్యక్షులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. 5 అధ్యక్షుల మీద దాడులు జరిగిన దేశము అమెరికా. కాబట్టి అంత ఈజీగా ట్రంప్ ఈ యొక్క తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకునేటువంటి అవకాశం లేదు. ఇంకా అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా పకడ్బందీగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆయన మనగలుగుతాడు, బ్రతకగలుగుతాడు. లేకపోతే మొన్న జరిగినటువంటి మీటింగ్ కరెస్పాండెంట్స్ మీటింగ్ లోనే ఆ హోటల్లోనే పోవాల్సింది ఉండే, కానీ అక్కడ పోలీస్ ఇమీడియట్లీ అలర్ట్ అవ్వడం వల్ల బ్రతికి బయటపడ్డాడు. ఇవాళ గేటు లోపలనే ఆపేయడం అనేది జరిగింది. వైట్ హౌస్ గారు అంటే చాలా శత్రు దుర్భేద్యమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. అటువంటి సెక్యూరిటీ దాటుకొని లోపల పోవడం అనేది అసంభవం. అది కానీ వీళ్ళు సాహసం చేసి కానీ ఆ గేట్ లోపలనే ఖతమైనరు. కాబట్టి వైట్ హౌస్ లోపల ఉన్న ట్రంప్ కు భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ముప్పు పొంచి ఉందనేది మనకి 1 మంత్ డిఫరెన్స్ కదా. లాస్ట్ మంత్ 26 జరిగింది ఏప్రిల్లో, ఇప్పుడు 24 జరిగినటువంటి ఘటన 1 మంత్ లోనే మళ్ళీ మనకి చోటు చేసుకున్నాయి. దాని మధ్యలోనే మళ్ళీ ఇవాంకా ట్రంప్ సంబంధించినటువంటి అంటే ఇంటికి సంబంధించి బ్లూ ప్రింట్ కానీ అక్కడ అటాక్ చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు కానీ ఇవన్నీ మధ్యలో చోటు చేసుకునేటువంటి సందర్భాలు మనకి చాలానే కనిపిస్తున్నాయి. సో ఎప్పటికైనా సరే ముప్పు పొంచి ఉండకపోవచ్చు కాబట్టి ఇంకాస్త భద్రత పెంచాలనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ట్రంప్ విషయానికి సంబంధించి. ఇవాళ మన ట్రంప్ ఫ్యామిలీకి కూడా ముప్పు ఉన్నది. నిన్నటి వరకు కూడా మనం ఇవాంకా ట్రంప్ కు సంబంధించి ఆమెని చంపేస్తామనేటువంటి హెచ్చరికలు చాలా తీవ్రంగా వచ్చినాయి. యాక్చువల్ గా ఆమెకు థ్రెటన్ ఉంది, ఆమెకు మీద దాడులు జరగచ్చు అనేటువంటి అనుకున్నటువంటి స్థితిలో అది మళ్ళీ అదంతా ఇటువైపు తిరిగింది. ఇటువైపు తిరిగిన సందర్భంలో మరి వీళ్ళు నిజంగా ఇది ఒక కుట్రతో జరిగినటువంటి దాడా, లేకపోతే ఆకతాయిలు మానసిక స్థితి బాగాలేక చేసిండ్రా? ఎందుకంటే అక్కడ డ్రగ్స్ కల్చర్ కూడా, గన్ కల్చర్ తో పాటు డ్రగ్ కల్చర్ కూడా ఉంది. డ్రగ్స్ కూడా చాలా కంట్రీస్ నుంచి అక్కడ డ్రగ్స్ పెద్ద ఎత్తున సరఫరా అవుతుంటే యువత డ్రగ్స్ కు బానిసలైనటువంటి స్థితి కూడా ఉన్నది. మరి ఆ డ్రగ్స్ తీసుకొని ఆ విధమైన సాహసం చేసిండ్రా అనేది ఇప్పుడు FBI చేసే విచారణలో బయటికి రావాలి. మామూలు ఆకతాయిలు చేసిన సంఘటన అయితే మాత్రం దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా దేశాలు కానీ మిలిషియా గ్రూప్స్ కానీ కుట్ర చేసిండ్రని చెప్పి దాంట్లో తేలితే మాత్రం ఒక అమెరికన్ ప్రెసిడెంట్ మీదనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది అగ్రశ్రేణి నాయకత్వానికి కూడా ఇది ప్రమాదకరమైనటువంటి సూచనలు చూపిస్తాను. ఎందుకంటే తనకు ఇష్టం లేనటువంటి వ్యక్తులు, తమకు పడనటువంటి వ్యక్తులని చంపేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా బయటపడి ఆయా దేశాల్లో ఉన్నటువంటి లీడర్షిప్ కూడా ఈ సంఘటన తోటి సెక్యూరిటీని పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా మన ఇండియాకి సంబంధించినటువంటి చూస్తే కూడా మన దేశంలో కూడా చాలా తీవ్రవాద గ్రూపులు చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో మన ప్రధానమంత్రి కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీని మనం పెంచుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ట్రంప్ చూసినాం కాబట్టి మళ్ళీ మన నరేంద్ర మోడీ గారు ప్రజల్లో సామాన్య ప్రజలతో కలిసిపోతూ ఉంటారు కాబట్టి ఏదైనా కావచ్చు రాబోయే రోజుల్లో ఇంకాస్త భద్రత అనేది కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ రావు గారు మీ యొక్క విశ్లేషణ మాతో పంచుకున్నందుకు. మన విజువల్స్ లో మొత్తం 2 చూస్తున్నాం. ఒకటి ఫస్ట్ విండోలో ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి వైట్ హౌస్ ఘటన తర్వాత అక్కడ పూర్తిగా కూడా సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అనేది మనకి ఫస్ట్ విండోలో కనిపిస్తుంది. సెకండ్ విండోలో ఏదైతే గత నెల ఏప్రిల్ 26వ తేదీన డేట్స్ తో పాటు మనకి విజువల్స్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతోంది. సెకండ్ విండోలో 26వ తేదీ ఏప్రిల్ 2026లో ఏదైతే దుండగుడు ఆ డిన్నర్ మీటింగ్ కి వచ్చి అటాక్ చేశారో వెంటనే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకొని ఉన్నటువంటి విజువల్స్ మనకి బాక్స్ లో కూడా ఆ దుండగుడు విజువల్స్ క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ఆ రోజు చోటు చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు 24వ తేదీ మే నెల 2026వ తేదీని చోటు చేసుకున్నటువంటి ఘటన. ప్రెసెంట్ వైట్ హౌస్ లో ఉన్నటువంటి భద్రతకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం.